తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా కలిదిండి సానారుద్రవరం గ్రామాల్లో వంగవీటి రంగ విగ్రహాలకి పేడపూసి అవమానించిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ భీముడోలులో కాపు నాయకులు ఆందోళన చేపట్టారు. భీముడోలు సంత మార్కెట్ సెంటర్లోని రంగ విగ్రహానికి కాపు సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వంగవీటి రంగ విగ్రహాలకు పేడపూసి సునకానందం పొందుతున్న దోషులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. మన రంగా గారి విగ్రహంపై జరిగిన ఈ కార్యక్రమం సమాజానికి చాలా హానికరమైనది. ఇలాంటి కార్యక్రమాల వల్ల కొన్ని సంఘాల మధ్య విభేదాలు గొడవలకి కారణమవుతాయి తప్ప మంచికి దేనికి సమాజంలో ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా సరే ఇలాంటి పనులు చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, తగిన దండం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ జోహార్ వంగటి మోహన్ రంగా, జోహార్ వంగటి మోహన్ రంగా. వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి అవమానించిన దోషుల్ని అతి త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షించకపోతే 1988లో జరిగిన పరిణామే మళ్ళీ జరుగుద్దండి. ఇప్పటికీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి ఎక్కడ అవమానం జరిగితే వారు ఎలా ఉంటుందో పరిస్థితి ఏమి చూస్తే భయం వేసేటట్టుగా ఉండాలి. చాలా కఠినంగా శిక్షించాలని మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేమందరం బేవడోలు కాపు జ్యోతి తరఫున కోరుకుంటున్నామండి. దోటుల్ని కఠినంగా శిక్షించాలి. ఈరోజు నిరసన తెలియజేస్తూ బేవడోలో వంగవీటి రంగా గారి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పిలుపునిచ్చారు. సిరివెల్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వర్షాకాలంలో ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. మహిళలకు తర్వాత మన తహసీల్దార్ గారికి అందరికీ నా నమస్కారాలండి. మరి మీ గ్రామాన్ని మీరు ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నది మీకు అవగాహన కొరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాహస కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అధికారులకి, గ్రామ పెద్దలకు, ఎస్హెచ్జి మెంబర్స్ కి, సర్పంచ్ గారికి, తహసీల్దార్ గారికి, డిపిఓ గారికి అందరికి కూడా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడవ శనివారం మనకి సాహస ప్రోగ్రాం జరుగుతూ వస్తుంది. బట్ ఈ నెలలో మాత్రం మూడవ శనివారం చేయలేకపోవడం వల్ల 4th సాటర్డే ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ మంత్ మనకిచ్చిన థీమ్ మాన్సూన్ హైజీన్. అంటే ప్రతి నెల కూడా ఆ సీజన్కి తగ్గట్టుగా, ఆ నెలకి సరిపోయేటట్టుగా ఒక కార్యక్రమాన్ని మనకి ఇస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు పడుతున్న కాలం వర్షాకాలం కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా మనకి మాన్సూన్ హైజీన్ పైన అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ఇక్కడ సాహస యాక్టివిటీ మనం చేసుకుంటున్నాము. వర్షాకాలంలో మనకి చాలా రోగాలు వచ్చే ప్రమాదకరంగా చాలా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చుట్టుపక్కల మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నల్లాలు కానీ డ్రైనేజీలు కానీ నీట్గా పెట్టుకోవాలి.
మన ఇంట్లో కానీ ఇంటి బయట కానీ పరిశుభ్రంగా మనం పెట్టుకోవాలి. ఎటువంటి రోగాలకి మనం తావివ్వకుండా మన వంతు జాగ్రత్త మనం నిర్వహించుకోవాలి. చాలా కార్యక్రమాలు ఉంటాయండి. అవేర్నెస్ యాక్టివిటీస్ చాలా చేయాలి. మనము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ అవేర్నెస్ కానీ, కమ్యూనల్ యాక్టివిటీస్ కానీ, వీటన్నిటిపైన కూడా మనం అందరం కూడా ఈ నెల మొత్తం అవగాహన కల్పిస్తూ ఈరోజు ఆ ఇనిషియేటివ్ తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాలని, రాబోయే 5 ఏళ్లలో కనీసం 5 యూనికార్న్లను సృష్టించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏడాదికి 5గా ఉన్న రాకెట్ ప్రయోగాల సంఖ్యను 50కి పెంచే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు. శనివారం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని వర్చువల్ విధానంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 11 ఏళ్లలో అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రధాని కొనియాడారు. ఒకప్పుడు నిబంధనలతో వెనుకబడిన అంతరిక్ష రంగానికి తమ ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం కల్పించడం ఒక వరంగా మారిందని, ఇది వరుస విజయాలకు కారణమైందని మోదీ వివరించారు. अभी भारत ने इंटरनेशनल ओलंपियाड ऑन एस्ट्रोनॉमी एंड एस्ट्रोफिजिक्स उसकी मेजबानी भी की है. इस कंपटीशन में दुनिया के 60 से ज्यादा देशों से लगभग 300 युवाओं ने हिस्सा लिया. भारत के युवाओं ने मेडल भी जीते. ये ओलंपियाड स्पेस सेक्टर में भारत की उभरती लीडरशिप का प्रतीक है. साथियों, मुझे खुशी है कि युवा साथियों में स्पेस के प्रति रुचि बढ़ाने के लिए इसरो द्वारा भारतीय अंतरिक्ष हैकाथॉन और रोबोटिक्स चैलेंज जैसी पहल भी की गई है. मैं इन प्रतिस्पर्धाओं में हिस्सा लेने वाले स्टूडेंट्स और विजेताओं को बहुत बहुत बधाई देता हूं. फ्रेंड्स, स्पेस सेक्टर में एक के बाद एक नए माइलस्टोन गणना ये भारत और भारत के वैज्ञानिकों का स्वभाव बन गया है. 2 साल पहले ही भारत पहला ऐसा देश बना था जिसने चंद्रमा के साउथ पोल पर पहुंचने का इतिहास रचा. हम स्पेस में डॉकिंग, अनडॉकिंग की क्षमता रखने वाले दुनिया के 4थे देश भी बन गए हैं. अभी 3 दिन पहले ही मेरी ग्रुप कैप्टन शुभांशु शुक्ला से मुलाकात हुई है. उन्होंने इंटरनेशनल स्पेस स्टेशन पर तिरंगा फहराकर हर भारतीय को गर्व से भर दिया. जब वो तिरंगा मुझे दिखा रहे थे, वो जो पल थी, जो अनुभूति थी, वो शब्दों से परे है. ग्रुप कैप्टन शुभांशु से हुई चर्चा में मैंने नए भारत के युवा के असीम हौसले और अनंत सपनों को देखा है. इन सपनों को आगे बढ़ाने के लिए हम भारत का एस्ट्रोनॉट पूल भी तैयार करने जा रहे हैं. मैं आज स्पेस डे पर अपने युवा साथियों को भारत के सपनों को उड़ान देने के लिए इस एस्ट्रोनॉट पूल से जुड़ने के लिए आमंत्रित करता हूं. साथियों, आज भारत सेमी क्रायोजेनिक इंजन और इलेक्ट्रिक प्रोपल्शन जैसी ब्रेक थ्रू टेक्नोलॉजी में तेजी से आगे बढ़ रहा है. जल्द ही आप सब वैज्ञानिकों की मेहनत से भारत गगनयान की उड़ान भी भरेगा और आने वाले समय में भारत अपना स्पेस स्टेशन भी बनाएगा. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సమీక్ష. వివిధ వర్గాల కోసం 54 సాధికార సమితుల ఏర్పాటుకు నిర్ణయం. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల జాలి దయ లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున. సాగర తీరంలో వచ్చే నెల 5 నుంచి వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్. ఉత్తరాంధ్ర రుచులతో పాటు అంతర్జాతీయ టేస్టులతో కూడిన ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్న కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి ప్రధాని మోదీ భారీ టార్గెట్. రాబోయే 5 ఏళ్లలో 5 యూనికార్న్లు సృష్టించాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.